స్టిమ్ట్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం లేటెస్ట్ టెక్నాలజీ ఇంకా డిజిటల్ మార్కెటింగ్ ప్రపంచంలో ఏం జరుగుతుందో కొంచెం లోతుగా చూద్దాం. గడిచిన 24 గంటల్లో ఏఐ, డిజిటల్ మార్కెటింగ్లో జరిగిన టాప్ 10 ముఖ్యమైన అప్డేట్స్, వాటి గురించి మాట్లాడుకుందాం. రివర్స్ కౌంట్డౌన్ లాగా అన్నమాట. క్విక్గా కానీ కొంచెం డీటెయిల్డ్గా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. ఓకే, లెట్స్ స్టార్ట్. సరే, ఇక టాప్ 10 కౌంట్డౌన్ స్టార్ట్ చేద్దామా? నంబర్ 10తో మొదలు పెడదాం. ఇది డిజిటల్ మార్కెటింగ్ నుంచి. మాస్టర్ కార్డ్ ఉంది కదా, వాళ్ళు మెక్లారెన్ ఫార్ములా 1 టీంతో వాళ్ల పార్ట్నర్షిప్ స్ట్రాటజీ గురించి కొన్ని డీటెయిల్స్ షేర్ చేశారు. మీటింగ్ ఆఫ్ మైండ్స్ అని పిలుస్తున్నారట దీన్ని. అంటే ఊరికే బ్రాండ్ ఎక్స్పోజర్ కాకుండా బిజినెస్ గోల్స్ మీద ఎక్కువ ఫోకస్ అంట. ఇది ఇంట్రెస్టింగ్ చూడండి. అంటే ఇలాంటి పార్ట్నర్షిప్స్ ఇప్పుడు మారుతున్నాయి. ఒకప్పుడు జస్ట్ కార్ల మీద లోగోలు వేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, టెక్నాలజీ, డేటా, కస్టమర్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేస్తున్నారు. మీటింగ్ ఆఫ్ మైండ్స్ అనడంలోనే ఆ ఇంటిగ్రేషన్ కనిపిస్తోంది. అయితే ఈ బిజినెస్ గోల్స్ అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా వాడుకుంటారు, అసలు దాని రిజల్ట్స్ ఎలా ట్రాక్ చేస్తారు అనేది చూడాలి. అంటే కేవలం మాటలేనా, లేక నిజంగా యాక్షన్ ఉందా అని? మరి ఈ ఇంటిగ్రేషన్ వల్ల ఫ్యాన్స్కి లేదంటే కస్టమర్స్కి ఏదైనా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుందా డైరెక్ట్గా? ఛాన్స్ అయితే ఉంది, ఖచ్చితంగా. అంటే ఫ్యాన్ ఎంగేజ్మెంట్ కోసం కొత్త ప్లాట్ఫామ్స్ తీసుకురావడం, లేకపోతే ఏమైనా ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ ఇవ్వడం, మాస్టర్ కార్డ్ వాళ్ల పేమెంట్ టెక్నాలజీని F1 గ్లోబల్ రీచ్తో కలిపితే ఏదైనా ఇన్నోవేటివ్గా చేయొచ్చు. కానీ ఆచరణలో ఎంతవరకు చేస్తారనేది చూడాలి. వాళ్ల ఎగ్జిక్యూషన్ ముఖ్యం. అర్థమైంది. ఓకే, నంబర్ 9కి వెళ్దాం. ఇది కూడా డిజిటల్ మార్కెటింగే. ఇండియా నుంచి అమూల్, డాబర్ లాంటి కొన్ని ఇండియన్ బ్రాండ్స్ స్వదేశీ క్యాంపెయిన్స్ లాంచ్ చేస్తున్నాయట. ముఖ్యంగా ఇప్పుడున్న యుఎస్ టారిఫ్స్ నేపథ్యంలో లోకల్ ప్రాడక్ట్స్ కొనమని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదొక ఇంట్రెస్టింగ్ మార్కెటింగ్ యాంగిల్ కదా, టైమ్లీగా అనిపిస్తోంది. అవును, దీని కొంచెం బ్రాడర్ పిక్చర్లో చూస్తే ఇది నేషనల్ సెంటిమెంట్ని వాడుకోవడం అన్నమాట. స్వదేశీ అనేది కొత్త కాన్సెప్ట్ కాదు, కానీ ఇప్పుడున్న ట్రేడ్ టెన్షన్స్ లాంటి వాటి వల్ల మళ్లీ తెరపైకొచ్చింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి క్యాంపెయిన్స్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటాయి? అంటే కేవలం సెంటిమెంట్తో కన్జ్యూమర్ బిహేవియర్ నిజంగా మారుతుందా, లేక ప్రైస్, క్వాలిటీ ఇవన్నీ కూడా చూస్తారా? నిజమే, ఆ బ్యాలెన్స్ ముఖ్యం. కొన్నిసార్లు మరీ ఎక్కువగా ప్రమోట్ చేస్తే అది రివర్స్ కూడా అవ్వచ్చు. సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి. మరి దీనివల్ల ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మార్కెట్ షేర్పై ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా నిజంగా, లేక ఇది కొద్దికాలం పాటు ఉండే బజ్ మాత్రమేనా? షార్ట్ టర్మ్లో కొంత ఇంపాక్ట్ ఉండొచ్చు కొన్ని కేటగిరీస్లో, కానీ లాంగ్ రన్లో కన్జ్యూమర్ చాయిస్ అనేది చాలా ఫ్యాక్టర్స్పై ఆధారపడి ఉంటుంది. మనం గ్లోబలైజ్డ్ వరల్డ్లో ఉన్నాం కదా, పూర్తిగా లోకల్కి స్టిక్ అవ్వడం కష్టం. ఇంకో విషయం ఏంటంటే, చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా మేక్ ఇన్ ఇండియా అంటున్నాయి, ఇక్కడే ప్రొడక్షన్ చేస్తున్నాయి. కాబట్టి ఆ లోకల్ వర్సెస్ ఇంటర్నేషనల్ లైన్ కూడా కొంచెం బ్లర్ అయిపోయింది. అవును, అది కరెక్ట్ పాయింట్. ఓకే, నంబర్ 8. ఇది కొంచెం టెక్నికల్ అప్డేట్. గూగుల్ యాడ్స్ వాడేవాళ్లకి యూజ్ అవుతుంది. గూగుల్ యాడ్స్ ఇంటర్ఫేస్లో కొత్తగా చెక్ బాక్స్ ఫిల్టర్స్ యాడ్ చేశారట. దీనివల్ల ఏంటంటే స్పెసిఫిక్ క్యాంపెయిన్ టైప్స్, అంటే సర్చ్, డిస్ప్లే, వీడియో లాంటివి, వాటిని మేనేజ్ చేయడం ఈజీ అవుతుందట. మార్కెటర్స్కి ఇదొక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అప్డేట్ అని చెప్పొచ్చు. నిజమే, చిన్న UI మార్పులా అనిపించిన గూగుల్ యాడ్స్ లాంటి కాంప్లెక్స్ ప్లాట్ఫామ్స్లో ఇవి చాలా ముఖ్యం. వర్క్ఫ్లో సింపుల్ అయితే టైం సేవ్ అవుతుంది, ఎర్రర్స్ కూడా తగ్గుతాయి. ముఖ్యంగా మల్టిపుల్ క్యాంపెయిన్స్ రన్ చేసే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అవును కదా. ఇది గూగుల్ వాళ్ళు తమ ప్లాట్ఫామ్ని యూజర్ ఫ్రెండ్లీగా మార్చే ప్రయత్నంలో భాగం అనుకోవచ్చు. అంటే ఇది జస్ట్ కన్వీనియన్స్ కోసమేనా, లేక ఇంకేదైనా స్ట్రాటజీ ఉందా దీని వెనుక? రెండూ ఉండొచ్చు. డెఫినెట్గా యూజర్ కన్వీనియన్స్ పెరుగుతుంది. అలాగే ప్లాట్ఫామ్ని సింపుల్ చేయడం వల్ల కొత్త యూజర్స్ లేదా స్మాల్ బిజినెస్లు కూడా ఈజీగా వాడుకునేలా చేయాలనేది కూడా ఒక యాంగిల్ కావచ్చు. కాంపిటీషన్ ఎక్కువ కదా యాడ్ ప్లాట్ఫామ్స్లో, యూజర్స్ని అట్రాక్ట్ చేయాలి, రీటైన్ చేసుకోవాలి. రైట్. నెక్స్ట్ నంబర్ 7కెళ్దాం. రీటైల్ నుంచి ఇది ప్రైమార్క్ తెలుసు కదా, బడ్జెట్ ఫ్యాషన్ రీటైలర్. వాళ్ళు యూకేలో ఫస్ట్ టైం ఒక టీవీ యాడ్ లాంచ్ చేశారట. ఇది కొంచెం ఆశ్చర్యమే, ఎందుకంటే వాళ్ళెప్పుడు లో ప్రైస్ మీదే ఫోకస్ చేస్తారు కదా. ఈ యాడ్ వాళ్ళు కొత్త బ్రాండ్ ప్లాట్ఫామ్లో భాగం అంటున్నారు. అంటే తక్కువ ధరలతో పాటు కస్టమర్స్తో ఒక ఎమోషనల్ కనెక్షన్ పెంచుకోవాలని చూస్తున్నారు. ఇది ప్రైమార్క్కి ఒక పెద్ద స్ట్రాటజీ షిఫ్ట్ అనే చెప్పాలి. వాళ్ళ ఐడెంటిటీ మొత్తం అన్బీటబుల్ ప్రైజెస్ చుట్టూ ఉండేది. ఇప్పుడు టీవీ లాంటి మాస్ మీడియం వాడి ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ వైపు వెళ్తున్నారు. బహుశా
చీప్ అనే ఇమేజ్ నుంచి కొంచెం బయటపడి వాల్యూ లేదా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ యాడ్ చేయాలనుకుంటున్నారేమో. లేదా ఫాస్ట్ ఫ్యాషన్ మీద వస్తున్న విమర్శలు కూడా ఒక కారణం కావచ్చు. బ్రాండ్ లాయల్టీ పెంచుకోవాలనే ప్రయత్నం కూడా. కానీ టీవీ యాడ్ అంటే చాలా కాస్ట్లీ కదా. వాళ్ల లో కాస్ట్ బిజినెస్ మోడల్కి ఇదెలా సెట్ అవుతుంది? పైగా వాళ్ల టార్గెట్ ఆడియన్స్ ఎక్కువ ఆన్లైన్లో ఉంటారు కదా, మరి టీవీ ఎందుకు? అది మంచి ప్రశ్న. టీవీ యాడ్ ఖచ్చితంగా కాస్ట్లీనే. బహుశా వాళ్ల మార్కెటింగ్ బడ్జెట్లో రీఅలొకేషన్ చేసుండొచ్చు. ఇక మీడియం విషయానికొస్తే టీవీకి ఇప్పటికీ మాస్ రీచ్ ఉంది. ముఖ్యంగా బ్రాండ్ బిల్డింగ్ కోసం, ఇమోషనల్ కనెక్షన్ కోసం అది పవర్ఫుల్ మీడియం. డిజిటల్లో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేస్తూనే బ్రాండ్ ఇమేజ్ కోసం టీవీని వాడొచ్చు. ఇదొక ఇంటిగ్రేటెడ్ క్యాంపెయిన్ అయి ఉండొచ్చు. టీవీతో పాటు డిజిటల్, సోషల్ మీడియాలో కూడా ఇదే మెసేజ్ ఇస్తుండొచ్చు. ఓకే, బ్రాండ్ పర్సెప్షన్ మార్చడానికి ట్రై చేస్తున్నారన్నమాట. సరే, ఇప్పుడు నంబర్ 6. ఇది మీడియా అండ్ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీకి సంబంధించింది. నీల్సన్ గురించి. టీవీ రేటింగ్స్ కొలిచే విధానాన్ని మారుస్తున్నారట. వాళ్ల ట్రెడిషనల్ ప్యానెల్ డేటా ఉంటుంది కదా, దానితో పాటు కేబుల్, శాటిలైట్ ప్రొవైడర్స్ నుంచి వచ్చే బిగ్ డేటాని కూడా కలుపుతున్నారట. అంటే సెట్ టాప్ బాక్స్ డేటా లాంటివి. ఇది వ్యూవర్షిప్ మెజర్మెంట్లో పెద్ద మార్పు. ఇది చాలా కాలంగా ఇండస్ట్రీ వెయిట్ చేస్తున్న అప్డేట్. ఎందుకంటే వ్యూవర్షిప్ ఇప్పుడు చాలా ఫ్రాగ్మెంట్ అయిపోయింది. టీవీతో పాటు స్ట్రీమింగ్, కనెక్టెడ్ టీవీ, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పాత ప్యానెల్ సిస్టమ్స్ ఈ మొత్తం పిక్చర్ని కరెక్ట్గా క్యాప్చర్ చేయలేకపోతున్నాయి. ఈ బిగ్ డేటాని కలపడం వల్ల ముఖ్యంగా చిన్న ఛానల్స్, స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ వ్యూవర్షిప్ని బెటర్గా అంచనా వేయగలరు. యాడ్స్ ఇచ్చేవాళ్లకి ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ యాడ్ స్పెండింగ్ డెసిషన్స్ బెటర్గా తీసుకోవచ్చు. అయితే ఈ 2 రకాల డేటాని కలపడం అంత ఈజీనా? ప్యానెల్ డేటా, బిగ్ డేటా, డేటా క్వాలిటీ ప్రాబ్లమ్స్, ప్రైవసీ ఇష్యూస్ రావా? మరి దీనివల్ల రేటింగ్స్లో పెద్ద చేంజెస్ వచ్చి కొన్ని ఛానల్స్కి ప్లస్, కొన్నిటికి మైనస్ అవ్వదా? ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. టెక్నికల్గా కాంప్లెక్స్ ప్రాసెస్ ఇది. డేటా ప్రైవసీని మేనేజ్ చేయడం చాలా కీలకం. ఇక రేటింగ్స్ ఇంపాక్ట్ విషయానికొస్తే మార్పులు తప్పకుండా ఉంటాయి. కొన్ని నీష్ ఛానల్స్ వ్యూవర్షిప్ పెరిగినట్టు కనిపించవచ్చు. పెద్ద నెట్వర్క్స్లో కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉండొచ్చు. ఈ మార్పుకి ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుంది, యాడ్ రేట్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయనేది చూడాలి. ఇది మీడియా ల్యాండ్స్కేప్ని కొంచెం రీషేప్ చేయొచ్చు. ఇంట్రెస్టింగ్. దీంతో డిజిటల్ మార్కెటింగ్ టాప్ 5 న్యూస్ అయిపోయాయి. ఇప్పుడు ఏఐ ప్రపంచంలోకి వెళ్దాం. టాప్ 5 ఏఐ న్యూస్. నంబర్ 5తో స్టార్ట్ చేద్దాం. సౌదీ అరేబియా బేస్డ్ ఏఐ స్టార్టప్ ఇంటెలా. వీళ్ళకి 12.5 మిలియన్ సిరీస్ ఏ ఫండింగ్ వచ్చిందట. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే అరబిక్ లాంగ్వేజ్లో ఉండే డిఫరెంట్ డయలెక్ట్స్ కోసం ఏఐ మోడల్స్ బిల్డ్ చేయడం. ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. చూడండి, ఏఐ అంటే కేవలం ఇంగ్లీష్కే కాదు, అరబిక్ లాంటి భాషల్లో రీజియన్ని బట్టి చాలా తేడాలుంటాయి. ఈజిప్షియన్ అరబిక్ వేరు, గల్ఫ్ అరబిక్ వేరు, స్టాండర్డ్ అరబిక్ ఇంకా వేరు. ఈ డిఫరెన్సెస్ని అర్థం చేసుకుని ఆయా డైలెక్ట్స్కి స్పెసిఫిక్గా ఏఐ మోడల్స్ అంటే వాయిస్ రికగ్నిషన్ కానివ్వండి, ట్రాన్స్లేషన్, చాట్బాట్స్ ఇలాంటివి డెవలప్ చేయడం చాలా అవసరం. ఇంటెలా లాంటి కంపెనీలు ఈ గ్యాప్ని ఫిల్ చేస్తున్నాయి. ఇది మీనా రీజియన్లో ఏఐ అడాప్షన్కి హెల్ప్ అవుతుంది. మరి ఈ డైలెక్ట్ స్పెసిఫిక్ ఏఐ వల్ల ప్రాక్టికల్ యూజెస్ ఏముంటాయి? కస్టమర్ సర్వీస్లోనా? కస్టమర్ సర్వీస్ ఖచ్చితంగా. అంటే లోకల్ డైలెక్ట్ని అర్థం చేసుకునే చాట్బాట్స్, వాయిస్ అసిస్టెంట్స్, అలాగే హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, మీడియా, గవర్నమెంట్ సర్వీసెస్ చాలా చోట్ల ఉపయోగపడతాయి. లోకల్ లాంగ్వేజ్, ఇంకా చెప్పాలంటే లోకల్ డైలెక్ట్లో కమ్యూనికేట్ చేయగలిగితే టెక్నాలజీ అడాప్షన్ పెరుగుతుంది. అవును కదా. ఓకే, నంబర్ 4. ఇది యాపిల్ నుంచి. వాళ్ళు 2 కొత్త ఏఐ మోడల్స్ గురించి డీటెయిల్స్ రిలీజ్ చేశారు. ఫాస్ట్ విఎల్ఎం మరియు మొబైల్ క్లిప్ 2 అని. ఇవేంటంటే డివైస్లోనే, అంటే ఆన్ డివైస్ చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తాయట. విఎల్ఎం అంటే విజువల్ లాంగ్వేజ్ మోడల్, క్లిప్ అంటే ఇమేజ్ టెక్స్ట్ మ్యాపింగ్ మోడల్. ఫ్యూచర్ ఐఫోన్స్లో బహుశా ఐఫోన్ 17లో రావచ్చు అంటున్నారు. ఇది యాపిల్ యొక్క ఏఐ స్ట్రాటజీని క్లియర్గా చూపిస్తోంది. వాళ్ళు ఆన్ డివైస్ ఏఐకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మెయిన్గా 2 రీజన్స్. ఒకటి ప్రైవసీ, యూజర్ డేటా డివైస్ దాటి వెళ్లదు. 2 పర్ఫార్మెన్స్, క్లౌడ్కి వెళ్ళి వచ్చే ల్యాగ్ ఉండదు, ఫాస్ట్గా ఉంటుంది, నెట్ లేకున్నా పనిచేస్తుంది. ఈ ఫాస్ట్ విఎల్ఎం,
మొబైల్ క్లిప్ 2 లాంటి మోడల్స్ తక్కువ పవర్ తీసుకుంటూ మొబైల్ ప్రాసెసర్స్పై బాగా పనిచేసేలా ఆప్టిమైజ్ చేశారన్నమాట. ఇది గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ల క్లౌడ్ సెంట్రిక్ అప్రోచ్కి కొంచెం డిఫరెంట్గా ఉంది. అయితే మరి ఆన్ డివైస్ మోడల్స్, క్లౌడ్ బేస్డ్ మోడల్స్ అంత పవర్ఫుల్గా ఉంటాయా? అంటే యాపిల్ ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఏఐ క్యాపబిలిటీస్లో కొంచెం వెనకబడే ఛాన్స్ ఉందా? అది కరెక్ట్ పాయింటే. ఆ ట్రేడ్ ఆఫ్ ఉంది. ప్రస్తుతం చాలా పవర్ఫుల్ ఎల్ఎల్ఎమ్స్ అన్నీ క్లౌడ్లోనే రన్ అవుతున్నాయి. వాటికి చాలా కంప్యూటింగ్ పవర్ కావాలి. ఆన్ డివైస్ మోడల్స్ అంత పవర్ఫుల్ కాకపోవచ్చు. బహుశా యాపిల్ ఒక హైబ్రిడ్ అప్రోచ్ ఫాలో అవుతుందేమో. సింపుల్ టాస్క్స్ డివైస్లో, కాంప్లెక్స్ టాస్క్స్ క్లౌడ్లో, ప్రైవసీ మెయింటైన్ చేస్తూ, కానీ వాళ్ల ఫోకస్ అయితే ఆన్ డివైస్ మీదే ఎక్కువగా ఉన్నట్టుంది. యూజర్ ఎక్స్పీరియన్స్కి ఇది మంచిదే. చూడాలి మరి వాళ్ళు ఈ బ్యాలెన్స్ ఎలా చేస్తారో. రైట్. నంబర్ 3, ఇది మెటాకి సంబంధించింది. అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాళ్ల కంపెనీ. వాళ్ళు రీసెంట్గా ఏజీఐ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేస్తూ ఒక కొత్త డివిజన్ పెట్టారు. కానీ ఆ తర్వాత కొంతమంది టాప్ ఏఐ రీసెర్చర్స్ కంపెనీ నుంచి వెళ్లిపోతున్నారని వార్తలొస్తున్నాయి. ఏఐ టాలెంట్ మార్కెట్ ఎంత కాంపిటిటివ్గా, వోలటైల్గా ఉందో తెలుస్తోంది. ఇది మెటాకు కొంచెం కన్సర్న్ కలిగించే విషయమే. ఏజీఐ అనేది చాలా అంబిషియస్ గోల్. దానిపై ఫోకస్ పెట్టడం మంచిదే. కానీ ఆ రీసెర్చ్ డైరెక్షన్, ఇంటర్నల్ రీస్ట్రక్చరింగ్, రీసెర్చ్ ఫ్రీడమ్ ఇలాంటి వాటిపై డిఫరెన్సెస్ ఉండొచ్చు. దానికి తోడు ఓపెన్ ఏఐ, గూగుల్ డీప్ మైండ్, ఆంథ్రోపిక్ వీళ్ల నుంచి టాలెంట్ కోసం చాలా పోటీ ఉంది. టాప్ ఏఐ టాలెంట్కి డిమాండ్ చాలా ఎక్కువ. వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇలా కీ రీసెర్చర్స్ వెళ్ళిపోతే మెటా యొక్క లాంగ్ టర్మ్ ఏజీఐ ప్లాన్స్ కొంచెం స్లో అవ్వచ్చు. అంటే ఇది కేవలం శాలరీస్ ప్రాబ్లం కాదంటారా? నాకు తెలిసి కాదు. టాప్ ఏఐ రీసెర్చర్స్కి శాలరీస్ ఎలాగో బానే ఉంటాయి. వాళ్లని మోటివేట్ చేసేదే డబ్బు ఒక్కటే కాదు. ఇంటలెక్చువల్ ఛాలెంజ్, రీసెర్చ్ ఫ్రీడమ్, వాళ్ల వర్క్కి రికగ్నిషన్, కంపెనీ విజన్ ఇవన్నీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏజీఐ లాంటి ఫండమెంటల్ రీసెర్చ్ విషయంలో కంపెనీ డైరెక్షన్తో అలైన్ అవ్వకపోతే వేరే ఆప్షన్స్ చూసుకుంటారు. అర్థమైంది. సరే, నంబర్ 2కి వచ్చేసాం. ఇది ఆంథ్రోపిక్ కంపెనీ గురించి. క్లాడ్ ఏఐని డెవలప్ చేసింది వీళ్లే. వాళ్ళు తమ డేటా యూసేజ్ పాలసీని అప్డేట్ చేశారు. ఇకపై యూజర్లు క్లాడ్తో చేసే చాట్స్, వాటిని అనామలస్గా ఫ్యూచర్ మోడల్స్ ట్రైనింగ్ కోసం వాడుకుంటారట. అయితే యూజర్స్ కావాలంటే తమ డేటాని వాడొద్దని ఆప్ట్అవుట్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ ఇచ్చారు. ఇది ఏఐ డెవలప్మెంట్లో చాలా కీలకమైన పాయింట్. ట్రైనింగ్ డేటా రియల్ యూజర్ ఇంటరాక్షన్స్ నుంచి నేర్చుకుంటేనే ఏఐ మోడల్స్ బెటర్గా, సేఫ్గా తయారవుతాయి. యూజర్లు ఎలా మాట్లాడుతున్నారు, ఏం అడుగుతున్నారు, మోడల్ ఎక్కడ ఫెయిల్ అవుతోంది ఇదంతా తెలుస్తుంది. కానీ ఇంకోవైపు ప్రైవసీ ఉంది. మన చాట్స్ని వాళ్ళు వాడుకుంటున్నారంటే చాలా మందికి కంఫర్టబుల్గా ఉండదు. అందుకే ఆంథ్రోపిక్ ఇంకా ఓపెన్ ఏఐ లాంటి వాళ్ళు కూడా ఈ ఆప్ట్అవుట్ ఆప్షన్ ఇవ్వడం చాలా ముఖ్యం. అది యూజర్కి కంట్రోల్ ఇస్తుంది. కానీ ఆ ఆప్ట్అవుట్ ఆప్షన్ గురించి ఎంతమందికి తెలుస్తుంది? ఎంతమంది యాక్చువల్గా వాడుకుంటారు? తెలియకుండానే చాలా డేటా ట్రైనింగ్కి వెళ్ళిపోతుంది కదా. ఇంకా అనానిమస్ అన్నా కూడా అది నిజంగా ఎంతవరకు అనానిమస్? అవి చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్. ఆప్ట్అవుట్ గురించి క్లియర్గా చెప్పడం, ఈజీగా యాక్సెస్ ఇవ్వడం కంపెనీ బాధ్యత. ఇక అనానిమైజేషన్ అది టెక్నికల్గా అంత ఈజీ కాదు. డైరెక్ట్ ఐడెంటిఫైయర్స్ తీసేసినా కంటెంట్ బట్టి కనిపెట్టే రిస్క్ కొంచెమైనా ఉంటుంది. అందుకే డేటా హ్యాండ్లింగ్, సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మొత్తం వ్యవహారం ట్రాన్స్పరెన్సీ, యూజర్ ట్రస్ట్ మీదే ఆధారపడుంటుంది. నిజమే, ట్రస్ట్ ముఖ్యం. ఓకే, ఫైనల్గా ఈరోజు టాప్ న్యూస్ నంబర్ 1. ఇది ఇండియాకి, గ్లోబల్ టెక్కి సంబంధించి ఒక పెద్ద డెవలప్మెంట్. యుఎస్ ఇండియన్ వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్ కలిసి ఇండియా డీప్ టెక్ ఇన్వెస్ట్మెంట్ అలయన్స్ IDTA అని ఒకటి లాంచ్ చేశాయి. దీని టార్గెట్ ఏంటంటే $1 బిలియన్ పైగా ఫండ్స్ రేజ్ చేసి ఇండియాలో డీప్ టెక్ సెక్టార్స్లో అంటే ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్స్, ఏరోస్పేస్ లాంటి వాటిల్లో స్టార్టప్స్కి సపోర్ట్ చేయడం. ఇది మేజర్ కొలాబరేషన్. అవును, దీని పెద్ద చిత్రంలో చూస్తే ఇది చాలా సిగ్నిఫికెంట్. డీప్ టెక్ అంటే సైంటిఫిక్ రీసెర్చ్, ఇంజనీరింగ్ ఇన్నోవేషన్, బేస్డ్ టెక్నాలజీస్. వీటికి టైం ఎక్కువ పడుతుంది, రిస్క్ ఎక్కువ, డబ్బులు కూడా చాలా కావాలి. కానీ ఇవి ఫ్యూచర్ని డిఫైన్ చేస్తాయి. ఏఐ, క్వాంటమ్, సెమీకండక్టర్స్ ఇవి నేషనల్ సెక్యూరిటీకి, ఎకనామిక్ గ్రోత్కి చాలా కీలకం. ఈ IDTA లాంటి అలయన్స్ ద్వారా యుఎస్ క్యాపిటల్,
ఎక్స్పర్టీస్, ఇండియాలోని టాలెంట్, ఇన్నోవేషన్తో కలుస్తున్నాయి. ఇది ఇండియా డీప్ టెక్ ఈకోసిస్టమ్కి పెద్ద బూస్ట్ ఇస్తుంది. గ్లోబల్ టెక్ సప్లై చైన్ డైవర్సిఫికేషన్లో కూడా ఇదొక స్టెప్. $1 బిలియన్ అంటే పెద్ద అమౌంటే. ఇంత ఫండింగ్ వల్ల ఇండియాలో ఎలాంటి మార్పులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ముఖ్యంగా AI, సెమీకండక్టర్స్ లాంటి ఫీల్డ్స్లో? ఇది మేక్ ఇన్ ఇండియాకి కూడా హెల్ప్ అవుతుందా? ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఈ ఫండింగ్ వల్ల డీప్ టెక్ స్టార్టప్స్కి లాంగ్ టర్మ్ సపోర్ట్ దొరుకుతుంది. వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి ధైర్యం వస్తుంది. యూనివర్సిటీ ల్యాబ్స్ నుంచి కొత్త కంపెనీలు రావచ్చు. సెమీకండక్టర్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, AI ఆల్గోరిథమ్స్, క్వాంటమ్ అప్లికేషన్స్, వీటిలో ఇన్నోవేషన్ పెరుగుతుంది. ఇది హై స్కిల్ జాబ్స్ క్రియేట్ చేస్తుంది. టెక్నాలజీలో సెల్ఫ్ రిలయన్స్ పెరుగుతుంది. మేక్ ఇన్ ఇండియా అంటే కేవలం అసెంబ్లింగ్ కావు కదా, కోర్ R&D ఇన్నోవేషన్ కూడా. దానికిది బూస్ట్ ఇస్తుంది. అయితే ఈ అలయన్స్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందనేది చూడాలి. అదండి, గత 24 గంటల్లో జరిగిన టాప్ 10 AI అండ్ డిజిటల్ మార్కెటింగ్ అప్డేట్స్. ఆన్ డివైస్ AI దగ్గర్నుంచి డీప్ టెక్ ఫండింగ్ వరకు, బ్రాండ్ స్ట్రాటజీ మార్పుల నుంచి డేటా పాలసీల వరకు చాలా విషయాలు కవర్ చేశాం. టెక్నాలజీ మార్కెటింగ్ ఎంత ఫాస్ట్గా మారుతున్నాయో, ఒకదానితో ఒకటి ఎలా కలిసిపోతున్నాయో చూశాం కదా. అవును, ఈ వార్తలన్నీ కలిపి చూస్తే ఒక ట్రెండ్ క్లియర్గా కనిపిస్తోంది. AI అనేది ఇప్పుడు మార్కెటింగ్కి జస్ట్ ఒక టూల్ కాదు, అది మార్కెటింగ్ స్ట్రాటజీలోనే ఇంటిగ్రల్ పార్ట్ అయిపోతోంది. కస్టమర్ సెగ్మెంటేషన్, పర్సనలైజేషన్, యాడ్ క్రియేషన్, అనాలిసిస్ అన్నిట్లో AI వాడుతున్నారు. అదే టైంలో మార్కెటింగ్ నుంచొచ్చే డేటా AI మోడల్స్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తోంది. నాకు ఆలోచన వస్తోంది, ఫ్యూచర్లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్, AI డిపార్ట్మెంట్ అని వేర్వేరుగా ఉంటాయా, లేకపోతే అన్నీ కలిసిపోయి ఒక ఇంటిగ్రేటెడ్ టీంలా పనిచేస్తాయా? ఈ కన్వర్జెన్స్ వల్ల కొత్త రోల్స్, కొత్త స్కిల్స్ ఎలాంటి వస్తాయి అనేది ఆలోచించాలి. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, ఆలోచించాల్సిన విషయమే. సరే, ఈ విశ్లేషణ మీ అందరికీ నచ్చిందని, ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. STMP యూట్యూబ్ ఛానల్లో ఇది విన్నందుకు థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని టెక్నాలజీ, మార్కెటింగ్ అప్డేట్స్, ఎనాలిసిస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ తర్వాతి విశ్లేషణలో కలుద్దాం.